నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం నగరం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, సుందర శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం ద్వారా అరసవల్లి అభివృద్ధికి 100 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని అన్నారు. టూరిజం అభివృద్ధి, అరసవల్లి దేవస్థానం 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో అధునాతన హోటల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. టూరిజం అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, కింజరాపు హరివర ప్రసాద్, సిఎంఆర్ అధినేత రమణ తదితరులు పాల్గొన్నారు. భాగంగా పట్టణ ప్రణాళిక ఒకటి తయారు చేసుకొని ముందుకెళ్తున్నాం. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో మన ప్రాంతానికి, మన శ్రీకాకుళానికి ముఖ్యమైనటువంటిది అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ అభివృద్ధి గురించి కూడా ఈరోజు ప్రభుత్వం ఒక ఎస్టిమేట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 100 కోట్లు తీసుకొచ్చి అది కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి భావిస్తున్నాం. ఈ రోడ్స్ అన్నీ కూడా ఎక్కడైనా సరే అభివృద్ధి కావాలంటే రోడ్స్ వెడల్పుగా ఉంటే తప్ప అభివృద్ధి జరగదు. అలాగని చెప్పి అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నచ్చచెప్పి మెప్పించి రోడ్లు వెడల్పు చేయడంలో కానీ, ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో కానీ అన్ని విధాల మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ జిల్లాకి అదృష్టం ఉంది. మనకి మూలపేటలో పోర్టు వస్తుంది. ఈరోజు ఈ జిల్లాలో అధునాతనమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అరసవల్లి కానీ, శ్రీకూర్మం కానీ, అటు శ్రీముఖలిం కానీ, బీచ్ ఉంది. ఇవన్నీ కూడా టూరిజం పరంగా కూడా అన్ని విధాలా ఉపయోగించుకొని మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు ఒక మాట ఇచ్చాం. రేపు అరసవల్లి రథసప్తమి వేడుకలు అధికారంగా చేస్తామని చెప్పి మాటిచ్చి నెల రోజులు కూడా అవ్వకుండా ఆ జీవో కూడా నేను ఇచ్చాం. త్వరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టుకొని రథసప్తమి వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరపడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు హోటల్స్ ఈ జిల్లాలో రావాలి. నేను రమణ గారికి కూడా కోరుతున్నాను. ఈరోజు టూరిజానికి ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి పాలసీ ఇచ్చాం, అంటే చాలా రాయితీలు ఇచ్చాం. ఒకవేళ మీకు ఎక్కడైనా సరే గవర్నమెంట్ ప్లేస్లు ఉంటే ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం, లేకపోతే ప్రైవేట్ ప్లేస్లైనా తీసుకొని హోటల్స్ అనేవి మంచివి రావాలి. అనుకున్నంత స్థాయిలో హోటల్స్ ఇక్కడ లేకపోవడం వల్ల చాలామంది రావటం, అప్పటికప్పుడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే మంచి హోటల్ ఉంటే వచ్చిన వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ స్టే చేయడానికి అవుతుంది, ఇక్కడ అనేక ప్రాంతాలు చూడడానికి అవుతుంది. కాబట్టి నేను కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు మీరు ప్రయత్నం చేయండి. ఇంకెవరు వచ్చినా సరే ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరించి మంచి హోటల్స్ మనకు రాగలిస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తొందరలోనే కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టి ఇక్కడ కానీ మన కరింగపట్నం బీచ్ కానీ, లేకపోతే టెక్కలు కానీ, పెద్ద పెద్ద నగరాల్లో మంచి హోటల్స్ ఉంటే దానివల్ల అనేక విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి అవకాశం నేను ఎప్పుడు రాలేదు శ్రీకాకుళంలో ఇటువంటి కార్యక్రమాలు. కానీ ఒక బ్రాండ్ సిఎంఆర్ అంటే ఏదో మన శ్రీకాకుళానికి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక బ్రాండ్తో ముందుకెళ్తుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అయినా, ఒక వ్యవస్థ అయినా, ఒక వ్యాపార సంస్థ అయినా
క్రెడిబిలిటీ నిరూపించుకోవాలి. క్రెడిబిలిటీ ఉంటే అదే పెద్ద అదృష్టంగా ముందుకెళ్తుంది, అదే ఒక బ్రాండ్గా ముందుకెళ్తుంది. ఈరోజు సిఎంఆర్ బ్రాండు చాలా చక్కగా ఎక్కడ ఏ వ్యాపారం చేసినా సరే చిన్న చిన్న రిమార్క్ లేకుండా, నాకు తెలిసి చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ జరగకుండా ముందుకెళ్తున్నారు. ఇది కూడా ఆ రకంగా వెళ్ళాలి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ఉపాధి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము మా ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి హృదయపూర్వకంగా సిఎంఆర్ సంస్థకి, రమణ గారికి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పండిన వరి పంట నష్టపోకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం సేకరణలో కొంతవరకు జాప్యం ఎదురవుతున్నాయని, రైతులు ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ అభయమిచ్చారు. తడిసి ముద్దైన రంగుమారిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. పొలాల్లో ఉన్న వరి పంట సురక్షితంగా ఉండేందుకు తార్పాన్స్ సరఫరా చేస్తున్నామని, అవసరమైన రైతు సంబంధిత మండల రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. నిన్నటికి జిల్లాలో 16.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని, ఈరోజు జిల్లా అంతటా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుందని చెప్పారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆముదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో కొంతవరకు వరి కోతలు చేసిన ధాన్యం పొలాల్లో ఉందని, ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రైతులు పండించే ధాన్యాన్ని వరి కుప్పల రూపంలో పొలాల్లో సురక్షితంగా ఉంచుకున్నారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని రైతులకు కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి. అట్లాంటి వారి కొరకు జల వనరుల శాఖ అధికారులు సమాచారం ఇచ్చామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని తెలిపారు. తుఫాను ప్రభావం వల్ల శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని, దీని కొరకు జాయింట్ కలెక్టర్ సారథ్యంలో ఒక ప్రత్యేక బృందం పనిచేస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 70% వరి కోతలు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. దివ్యాంగులలో సృజనాత్మకత వెలికితీసి వారిని ప్రోత్సహించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొంది ఉన్నత లక్ష్యాలను సాధించాలని, దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సిఈఓ శ్రీధర్ రాజు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలిసి వినతులు స్వీకరించారు. స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమానికి ఒక్క దరఖాస్తు అందింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ, అర్హులైన దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వటం జరుగుతుందని, ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరించటం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరన్నారు. దివ్యాంగుల పట్ల సానుభూతి, దయ చూపాల్సిన అవసరం లేదన్నారు. వారిలోని సృజనాత్మకత వెలికితీసి ప్రోత్సాహం అందించటం ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యతకు నమ్మకానికి చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నగరంలోని జీటీ రోడ్లో సిఎంఆర్ వస్త్ర, బంగారు ఆభరణాల షాపింగ్ మాల్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సినీ నటి శ్రీలీల శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరికొత్త డిజైన్లతో మార్కెట్లోకి సిఎంఆర్ సంస్థ ఈ క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని సిక్కోలు ప్రజలను పలకరించేందుకు వస్తోందన్నారు. జిల్లా ప్రజలంతా ఇకపై వస్త్రాల కొనుగోలుకు, విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే విధంగా ఆధునిక శైలికి, అభిరుచికి అనుగుణంగా నిలిచే అన్ని రకాల వెరైటీలు అందుబాటులో ఉంచామని తెలిపారు. వస్త్రాభరణాల కొనుగోలుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా
ఇక్కడే అన్నీ లభ్యం కానున్నాయని అన్నారు. జిల్లా కేంద్రంలో పలువురికి ఉపాధి ఇస్తూ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయటం ఆనందదాయకం అన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ మహిళలకు ఆకట్టుకునే విధంగా వివిధ రకాల డిజైన్లతో చీరలు, చుడీదార్ వంటి వస్త్రాలు అందుబాటులోకి తీసుకురావటం సంతోషకరమన్నారు. ఇటువంటి పేరున్న సంస్థలు జిల్లాకు రావటం శుభ పరిణామం అని, వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడి సృష్టికర్తగా నిలిచిపోవాలని చెబుతూ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా సినీ నటి శ్రీలీల మాట్లాడుతూ సిఎంఆర్ సంస్థల రాకతో జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందుతుందని అన్నారు. అన్ని రకాల బ్రాండ్లు ఇక్కడే లభిస్తున్నాయని నిర్వాహకులకు ఆమె అభినందనలు తెలిపారు. రానున్న సంక్రాంతి, క్రిస్మస్ పండగల వేళ ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని నిర్వాహకులు ఆమెకు వివరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎంఆర్ అధినేత రమణ తదితరులు పాల్గొన్నారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సిఎంఆర్ యాజమాన్యానికి, ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులు రమణ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ మాల్ దినదిన అభివృద్ధి చెంది వారికి, ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి ఉపాధిని కలిగించే విధంగా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. శ్రీకాకుళం ఒక పెద్ద పట్టణం కాదు, ఒక చిన్న గ్రామం కూడా కాదు. గత కొన్ని సంవత్సరాల ముందు దేనికైనా సరే, ఇటు హెల్త్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఏవైనా పండగలు వచ్చినప్పుడు సందర్భంలో కానీ, పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా అవసరం ఉంటే విశాఖపట్నం వెళ్ళి కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు శుభ పరిణామం. శ్రీకాకుళం చాలామంది ఇక్కడికి రావడానికి ఉత్సాహపరుస్తున్నారు. అందులో మొదట మెట్టుగా నాకు తెలిసి ఇటువంటిది ఫస్ట్ టైం ఈ స్థాయిలో రావటం చాలా శుభదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీ కింజరా బచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిథిగా రావడం, ఇది ప్రారంభించడం, అది ఈ పట్టణంలో ఇంత మంచి పెద్ద షాపింగ్ మహాల్ ఇక్కడికి రావడం చాలా స్వాగతిస్తూ, అలాగే శ్రీకాకుళం నగర ప్రజలకు అందుబాటులో మంచి ధరలకు మంచి క్వాలిటీ వస్తువులు ఇక్కడ ఈ సిఎంఆర్ ద్వారా దొరుకుతాయి. అందుకు సిఎంఆర్ వారికి కూడా నేను హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటూ, అభినందిస్తూ, ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ శ్రీకాకుళంలో ఈ ఇంత మంచి షాపింగ్ మాల్ మీరు ఏర్పాటు చేసినందుకు మీకు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పట్టణ ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. ఫస్ట్ టైం యాక్చువల్లీ స్టేజ్ మీద మేము చెప్పాం కూడా, దిస్ ఇస్ అ నో డ్రగ్స్ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఎక్కడో నా చేత కూడా టు బీ ఏబుల్ టు స్ప్రెడ్ దట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రమణ గారు, స్పెషల్లీ సిఎంఆర్, ఇది మా 40th ఓపెనింగ్. they're opening their next store. So I'm very very excited. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎస్పెషలీ శ్రీకాకుళంలో చేయడం అంటే శ్రీలీల శ్రీకాకుళం అని కాదు, శ్రీ ముందు వస్తే ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ గుడ్ అంటారు. సో అలాగే శ్రేయంగా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వండర్ఫుల్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ వేరియేషన్. ఇప్పుడు అసలే పండుగలు స్టార్ట్ అవుతున్నాయి, క్రిస్మస్ వస్తుంది. సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే తర్వాత న్యూ ఇయర్స్ అండ్ వరుసగా పండుగలు వస్తున్నాయి. సో షాపింగ్ సీజన్ కూడా. సో ఈ వర్షాల వల్ల నాకు తెలుసు ట్రావెలింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు అందరూ ఖచ్చితంగా రావాలి. ఫ్యామిలీగా వచ్చి ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని ఒక రోజంతా హాయిగా గడిపెళ్ళాలి. ఉపాధి హామీ పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గుత్తేదారులకు చెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు, గుత్తేదారులతో ఆయన ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఉపాధి హామీపై మంజూరు చేసిన పనులలో అలసత్వం లేకుండా సత్వరమే పూర్తి చేయాలన్నారు.
చేసిన పనులకు బిల్లులు అప్లోడ్ చేయాలని చెప్పారు. బీటీ, సీసీ రోడ్లు తదితర పనులు వర్షాలు తగ్గిన వెంటనే పనులు చేసి పూర్తి చేయాలన్నారు. ప్రతి వారానికి పనుల పురోగతిని తేడా ఉండాలని చెప్పారు. పనుల పురోగతిపై వారం సమీక్షిస్తానన్నారు. పనులు పూర్తి చేసేస్తే మరిన్ని పనులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ఈఈలు, ఎస్సీ రామకృష్ణ, సూర్యప్రకాష్, డిఈలు, ఈఈలు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు. అల్పపీడన ప్రభావంతో చేతికి వచ్చిన పంట కళ్ళ ఎదుట నీటిలో కలిసే పరిస్థితి కనిపించటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లా తడిసి ముద్దయింది. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. వాతావరణం అన్నదాతలకు కలవరపరుస్తోంది. ఇప్పుడిప్పుడే అందివస్తున్న ఖరీఫ్ పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. ఓ పక్క వర్షం, మరోపక్క కళ్ళాల్లో ధాన్యం, ముమ్మరంగా పొలాల్లో పనులతో సతమతమయ్యే అన్నదాతకు ఈ వాయుగుండం గొడ్డలిపెట్టుగా మారింది. ధాన్యం భద్రపరుచుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం రూరల్ మండలం గారా, ఎచ్చెర్ల, పోలాకి, నరసన్నపేట, ఆముదాలవలస, బూర్జా, జలుమూరు మొదలగు మండలాల్లో పొలంలో కోసిన వరి పంట వర్షంలో తడుస్తుంది. దీంతో రైతులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఈరోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖల నేపథ్యంలో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈ నెల 21 శనివారం రోజున ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ సమన్వయకర్తలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు సభ్యులతో పాటు ఇతర పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ సభ్యులు, నాయకులు అందరూ పాల్గొనాలని సూచించారు. అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలాగే నరసన్నపేటలో శనివారం ఆసుపత్రిలో పండ్లు పంపిణీతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రామలక్ష్మణ జంక్షన్ దరి, బాకర్ సాహెబ్ పేట, దుర్గాదేవి ఆలయంలో ఉదయం 8:30 పార్టీ ప్రధాన నాయకులందరూ చేరుకోవాలని, అక్కడే ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని కృష్ణదాస్ చెప్పారు. అక్కడి నుంచి రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఆయా కార్యక్రమాలను జిల్లా కేంద్రంలోని ముఖ్య నాయకులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వరం రెసిడెన్సీలో అట్టాడ అప్పలనాయుడు నూతన నవల నక్షత్రబాట పుస్తకావిష్కరణ శ్రీకాకుళం సాహితీ స్రవంతిల ఆధ్వర్యంలో జరుగుతుందని నవల రచయిత అట్టాడ అప్పలనాయుడు, సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాసు తెలిపారు. ఈ సందర్భంగా గంటేడ గౌర్నాయుడు అధ్యక్షతన జరిగే సభలో ఆంధ్ర యూనివర్సిటీ లా కళాశాల విశ్రాంత ప్రొఫెసర్ ఎన్ నిర్మల పుస్తకావిష్కరణ చేస్తారు. మాతృక మాసపత్రిక సంపాదక వర్గ సభ్యురాలు రమాసుందరి నవలను సమీక్షిస్తూ మాట్లాడతారు. శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాట అమరుల వారసులకి ఈ సందర్భంగా ఆత్మీయ అభినందన చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ సభకు ప్రముఖ రచయితలు, కవులు నల్లి ధర్మారావు, చీకటి దివాకర్, గార రంగనాథం, చింతాడ రామారావు, సిరికి స్వామినాయుడు, మల్లిపురం జగదీష్, చింతాడ తిరుమలరావు, కంచరాన భుజంగరావు, దాసరి రామచంద్రరావు, ప్రజా సంఘాల నాయకులు వంకల మాధవరావు, కె నాగమణి, అల్లాడ లక్ష్మి, విజికే మూర్తి, మద్దెల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఉద్దేశం నవల తాలూకా కథాంశం గురించి 2 మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నక్సలైట్ పోరాటంగా ప్రసిద్ధిగాంచినది శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం మన ప్రాంతంలో జరిగేది. దాదాపుగా 1970లలో 68 నుంచి 70 దాకా. ఆ పోరాటంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా పాల్గొని అమరులైనారు. పిల్లల్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి ఈ దేశ విముక్తి కోసం విప్లవోద్యమకు నడిచారు. వాళ్ళ చరిత్ర ఇంతవరకు లిఖితం కాలేదు. 50 ఏళ్ళ వరకు చూస్తే ఆ అమరుల చరిత్ర ఎక్కడా తెలియదు.
ఇటీవలే ఒక 4 ఏళ్ల కిందట పైలా చంద్రమ్మ, శృంగవరపు జయమ్మ చనిపోయారు. 50 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేశారు. అంతకుముందు 10-15 ఏళ్ల వయసులో వెళ్ళారు. వారి చరిత్ర కూడా తెలియటం లేదు కనుక నేనేమో ఆలోచించానంటే ఈ మహత్తర శ్రీకాకుళ పోరాటంలో వాళ్ళ త్యాగాన్ని చెప్పడానికి ఒక కాల్పనిక నవల, చరిత్ర కల్పన కలిపి ఒక నవల రాస్తే అది ప్రపంచానికి ఈవేళ తెలియజేస్తే కొంత ప్రయోజనం ఉంటుందనే భావనతో నక్షత్ర బాట అనే నవల రాశాను. సమాజంలో అన్ని వర్గాల వారితో సమానంగా ట్రాన్స్జెండర్స్కు హక్కులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలని, ఇందుకు అనుగుణంగా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ట్రాన్స్జెండర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది ట్రాన్స్జెండర్స్ సొంత ఇల్లు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారని, మీకోసం గృహ నిర్మాణ శాఖకు కలెక్టర్కు రికమెండ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఒక రేషన్ కార్డుకి ఒక ఇల్లు మాత్రమే మంజూరు చేస్తారని, 2వ ఇల్లు కావాలంటే మీరు ప్రత్యేకంగా కార్డు తీసుకోవాలన్నారు. పింఛను రానివారు మా దగ్గరికి వస్తే దరఖాస్తు చేస్తామని అన్నారు. సమావేశాలకు తూచా తప్పకుండా హాజరవ్వాలని, చట్టం నిర్దేశించిన మేరకు అన్ని రకాల పథకాలు ట్రాన్స్జెండర్స్కు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని సీనియర్ సివిల్ జడ్జ్ హామీ ఇచ్చారు. చదువుకున్న వారికి ఎవరికి ఉద్యోగం కావాలంటే వారు పేపర్ ప్రజెంట్ చేయటం ముఖ్యం అన్నారు. ట్రాన్స్జెండర్స్లో అవగాహన పెంపొందించాలని, డిఎల్ఎస్సి తరపున ట్రాన్స్జెండర్స్ కోసం మేమున్నామని, ట్రాన్స్జెండర్స్ ప్రతినిధి ఒక్కొక్కరికి ఐడి కార్డ్స్ ఉండాలన్నారు. ట్రాన్స్జెండర్స్తో స్కిల్ డ్రైవ్ చేపడతామన్నారు. ఎవరికి ఏ స్కిల్ కావాలన్నా నేర్పించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఎబిల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కె కవిత, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కె సుధా, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వి సాయి కుమార్, సీనియర్ న్యాయవాది ఇందిరా ప్రసాద్, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రసాద్, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ బాబు ఇది చాలా మంది మిస్ అయ్యారు. పేరు నేను ఎగ్జాంపుల్ చెప్పలేను, పేరు చెప్తాను. తర్వాత కూడా మరొక 2 సార్లు సమావేశం అయ్యాను. కానీ మీ వైపు నుంచి మీకు కోరిక ఉన్నది, కోరికను సాధించుకునే శక్తి కూడా ఉంది మీ దగ్గర. కానీ ఎందుకు ఆ రెస్పాన్స్ అనేది ఎక్కడో లోపిస్తుంది. ఎందుకంటే మీ ఆ గురుమూర్తి ఆయన ఆధార్ కార్డులో ఆ టీజీ అనే బదులు వేరే పడిందని చెప్పి నన్ను వేటాడి ఇక్కడ ఒక పిఎల్సి కేసు వేసుకొని సాధించుకున్నాను. మీకు ఎదురు కూడా ఎగ్జాంపుల్. కానీ మీరు ఇంట్లో లేదు, మిగతా వాళ్ళు లేకపోతే ఆ రోజు మీరు ముందుకు వచ్చి ఉంటే ఆ రోజు పీడీ గారికి హౌసింగ్ పీడీ గారు ప్రామిస్ చేసిన దానికి మీకు ఆ ఊరు బయట వేగం మీకు ఇల్లు వచ్చింటే కూడా అందుకు మీరు అన్ని విధాల మంచి ఆఫీసర్స్ ఉన్నారు కనుక ఇదే అవకాశాన్ని చూసుకొని మీకు కావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైనా ఉంటాయి స్కీమ్స్ అవి మీరు ఉపయోగించుకుని వీళ్ళ ద్వారా మంచి బెనిఫిట్ పొందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మరి డ్రగ్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పెట్టవలసిన అవసరం అవుతుంది. మన మొత్తం దేశం మొత్తం మీద అందరూ శ్రీకాకుళం మీద కూడా డ్రగ్స్ ఇంతకుముందు ఎప్పుడో కనబడి డ్రగ్స్ వాడుతున్నట్టు లేకపోతే ఇవి వాడుతున్నట్టు కలెక్టర్ ప్రతి స్కూల్స్లో చిన్నపిల్లలు కూడా నేర్పిస్తున్నారు చాక్లెట్ కాదు. కనుక ఆ విషయంలో కూడా మీరు మీకు తెలిసిన వాళ్ళకి కూడా జాగ్రత్త ఉంచాలా అవసరం మనందరికీ ఉంది. కనుక మీరు కూడా ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండాలని, ఎందుకంటే ఆ కోర్టు పెట్టారు కదా నేను ఇటువంటి మాటలు చెప్పవలసి వస్తుంది. మన శ్రీకాకుళమే అందులోనూ ఈ ట్రాఫిక్లో హైదరాబాద్ చాలా ఎక్కువ ఉంది. అలాగే మరి ఇలాంటి విషయాల్లో మనం మీరు పర్టికులర్గా చాలా జాగ్రత్త పడి మానసిక శారీరక ఆరోగ్యాలతో చక్కగా మీరు ఇచ్చిన స్కీమ్ మన శక్తి అనేది తెలుస్తుంది. మీరు అందరూ కలిసి వచ్చినప్పుడు ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇది అవసరం ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనం ఒక 3-4 వచ్చామనుకో తెలియదు కదా. అలాగే అంతకుముందు కూడా చెప్పారు రమణ హౌసింగ్కి సంబంధించి. అప్పుడు పీడీ గారు ఏం చెప్పారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక రేషన్ కార్డులో ఒక హౌసే వస్తుంది. మీరు ఏదో ఒక రేషన్ కార్డులో ఆల్రెడీ ఉన్నారు, దానివల్ల మీరు పొందలేకపోతున్నారు. మీరు సెపరేట్ రేషన్ కార్డు చేయించుకోండి అని చెప్పారు సార్, ఆల్రెడీ చెప్పారు. అండ్ ఇప్పుడే నేను మళ్ళీ హౌసింగ్ పీడీ గారితో మాట్లాడాను. మీరు కూడా వస్తే మనం హౌసింగ్ పీడీ గారి దగ్గరికి వెళ్దాం. అంటే ఈరోజు సమావేశం పెడుతున్నాము, మీ అందరినీ మనం మోటివేట్ చేస్తున్నాము. తర్వాత మళ్ళీ మీరు ఎవరు రావట్లేదు. మనము అంటే మన సమస్యని మనం సాధించుకోవాలంటే మనం అసలు ముందు ఆ ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీసర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అట్లీస్ట్ మీరు వస్తే మీ తరపున నేను ఇస్తాను. అది హౌసింగ్ ఇష్యూ. హౌసింగ్కి మనం వెళ్ళి వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.